అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే అహంకారులను అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును అని లేఖనము చెబుతున్నది. ఆమెన్. హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక పక్కనే ఉంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న మాటలు చదువుకుందాం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం మీరు అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆమేన్. హల్లెలూయా. గత ఆదివారము యాకోబు భక్తుడు తన అనుచరులతో తనతో ఉన్న విశ్వాసులతో చెదిరిపోయినటువంటి దేశాల్లో చెదిరిపోయినటువంటి క్రైస్తవులుగా మారిన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ పత్రిక ద్వారా ఏమని సంబోధించేటటువంటి పాపులారా, జుమనస్కులారా, సహోదరులారా, ధనవంతులారా అన్నాడు. ఇది మన అహంకారులారా అంటాడు. ఎవరండి వాళ్ళు? దేవుని సంఘములో ఉన్న వారిలో ఎవరున్నారట? అహంకారులు ఉన్నారట. అందుకనే పేతురు భక్తుడు అంటాడు అహంకారులను దేవుడు ఏం చేస్తున్నట్టండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. నీకు కృప కావాలంటే నీ అహంకారాన్ని తీసేసుకోవాలి. నీవు చేతగాని పని దేవుడు చెప్పడు. దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందమని ప్రభు సెలవు ఇచ్చాడు. మారు మనసు ఎలా పొందగలుగుతావు అంటే అది నీ చేతనవును. మనసు మార్చుకునే శక్తి నీకు దేవుడికి ఇచ్చాడు. మనం మనసు మార్చుకోం. మారు మనసు పొందమని మనకు దేవుడు చెబుతూ ఉంటే మనం ఏమంటామంటే చేతనైతే ఆయన్నే మార్చుకోమని చెప్పి ఆయనతో పెట్టుకుంటాం. మనకు చేతగాని పని ఆయన చెప్పడు. మనం మనసు మార్చుకునే శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. మారు మనసు పొందుతాం. నిన్న కలిగిన మనసు వేరు, ఈరోజు సంఘంలో మనకున్న మనసు వేరుగా ఉండాలి. సేవకుడు నేను కూడా అలాంటి నేను చెప్పి చేయకపోతే దేవుడు నన్ను కూడా మెచ్చుకోడు. నాలో ఏ విధమైన అహంకారం ఉన్నా, ఏమి చూసుకొని మనం అహంకారము కలిగి ఉన్నాం. అహంకారం అంటే గర్వము కంటే పెద్దది. అనుకుంటాం గర్వము నాశనానికి ముందు నడుచుని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే గర్వమే పాపం, పెద్ద పాపం అయితే అహంకారము ఇంకా పెద్ద పాపము. ఏమి చూసుకుని నువ్వు అహంకారంలో ఉన్నావు? ఏమి చూసుకుని నేను అహంకారంతో ఉన్నాను? అహంకారం ఎదిరిస్తాడు దేవుడు. ఎవరిని ఎదిరిస్తాడండి? మన దేవుడు పగ తెచ్చుకునేవాడు. యుద్ధము యెహోవాదే. కానీ నీలో అహంకారం ఉంటే నీతోనే పెట్టుకుంటాడు ఆయన. భక్తి చేస్తూనే, ప్రార్థన చేస్తూనే, సంఘానికి వస్తూనే, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, సాక్ష్యం చెబుతూ, పాటలు పాడుతూ, చేయవలసిన భక్తి అంతా చేస్తూనే నీలో ఏదైనా అహంకారం ఉంటే ఎవడు నీతో పెట్టుకోడు, కానీ దేవుడు నీకు విరోధిగా ఉంటాడు. అహంకారం ఎదిరించేవాడు. నువ్వు ఒకవేళ నీ అహంకారంతో వాడిని వీడిని ఎదిరిస్తున్నావేమో, నువ్వంత నేనంత అని చెప్పి. నీలో ఉన్న అహంకారం, నాలో ఉన్న అహంకారం అది ఏదైనా, అది భక్తితో కూడిన అహంకారం కావచ్చు, భక్తిహీనమైన అహంకారం కావచ్చు. లోకంలో మనకు ఉన్నదాన్ని బట్టి మనం గర్వాన్ని అహంకారంగా పెంచుకుని ఉన్నామేమో. నీ అహంకారం నీకు ఆటంకం. దేవుడు అంటున్నాడు, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకే కృపిస్తాడు. నీలో దీనత్వం రాకపోతే, నీలో తగ్గింపు రాకపోతే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడై ఉండి కూడా సాక్షాత్ దేవుడై ఉండి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి? కొడితే కొట్టలేదు, తిడితే తిట్టలేదు. ఆయన వీపు మీద గుద్ది, ఎవరు గుద్దారో నిన్ను, నువ్వు ప్రవక్తావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా చెప్పమంటే ఆయన బదులు మాట్లాడలేదు. ముఖం మీద ఉమ్మి వేశారు, మాట్లాడలేదు. ఆయన దీనుడు. అందుకని తండ్రి దేవుడు ఆయన ప్రార్థన వినకపోయినా, విడిచిపెట్టినా 3 దినాలు లేపాడు. హల్లెలూయా. ఇదన దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృపిస్తాడండి. మనలో ఎవరైనా, నాలో కానీ నీలో కానీ దేవుని ఎరిగిన వారు, ప్రార్థన చేసేవారు, యేసుక్రీస్తు యొక్క సారూప్యంలో ఎదుగుతున్న మనము ఆయనకున్న దీనత్వం మనకు లేకపోతే ఆయన ఎక్కడా అహంకారం చూపించలేదండి. ఒకవేళ పరిసయ్యులను, శాస్త్రులను గద్దించాడేమో, ఎందుకంటే వారిలో అహంకారం ఉంది. పరిసయ్యుల్లో ఏముందండి? అహంకారం ఉంది. శాస్త్రులలో, సద్దూకయ్యుల్లో ఆ మత అహంకారం ఉండి యేసుక్రీస్తు వారిని ఎదిరించినప్పుడు ఆయన కూడా సర్పసంతానమా, ప్రవక్తలను చంపువారులారా, సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పి వారిని గద్దించాడు. ఆయన నీతి ఉంది.
ప్రేమ దేవుని పిల్లరా, ఈ దినమున నీతితో గద్దించండి, నీతితో ఎదిరించండి. కానీ నీలోని అహంకారం ఉంటే నిన్ను ఎదిరిస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు తగ్గేదాకా ఎదిరిస్తాడు. అందుకని పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామండి? 9వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. ఆయన అహంకారం ఎదిరించి దీనులకు కృప ఇచ్చేవాడు. ఈ దినమున చెప్పుకోవడానికి కొంగ భక్తి నక్కమైనా కాదు. బయటికి భక్తిగా నటిస్తూ లోపల అహంకారం పెట్టుకుంటే దేవుడి హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన హృదయ అంతరంగం నిలిగినవాడు. దేవుడు కోరిన తగ్గింపు నీలో ఉందా? దేవుడు కోరిన దీనత్వం నీలో ఉందా, నాలో ఉందా? ప్రశ్నించుకుందాం. అలా లేని పక్షంలో, దేవా నాకు నీ దీనత్వం అనుగ్రహించయ్యా. వారిలాగా వీరిలాగా మేము అహంకారంగా ఉండకుండా దీనుల కృప అనుగ్రహించే దేవా, మీ కృప నాకు కావాలి. మా బాధలలో, మా శ్రమలలో, మా దుఃఖములో, మా లోటులలో, మా యొక్క కన్నీటిలో మీ యొక్క ఆదరణ మాకు కావాలని చెప్పి మనం అడుగుదామా ప్రభువును? ఈ దినమున ఎటువంటి అహంకారం నీలో ఉంది? భక్తి కలిగిన అహంకారం ఉంటుంది. కొంచెం నువ్వు ఎక్కువ ప్రార్థనాపరుడు అయితే, ఎక్కువ ప్రార్థనాపరుడు అయితే అదే నీకు అహంకారంగా మారుతుందేమో. ఒకరికి ఒక మంచి స్థిరమైన ఉన్నతమైన ఉద్యోగం నీకుంటే దేవుడు ఇస్తే అందులో నువ్వు అహంకారం చూపిస్తున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించి ఎంతో ధనము, ధాన్యము, వెండి, బంగారములు నీ స్థితిని ఉన్నతంగా మారిస్తే నీ స్థితిని బట్టి నువ్వు అహంకారం కలిగి ఉన్నావేమో. జాగ్రత్త. ఎందుకంటే ఇది ఒక మానవుడు చెప్పే మాట కాదు, ఇది దేవుడు చెబుతున్న మాట. యాకోబు భక్తుడు తన సంఘంతో మాట్లాడుతుంటాడు, దేవుని ఎరిగిన వారితోనే మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఎందుకు గర్విస్తారంటే తెలుసా? మేము అబ్రహాము సంతానమని గర్విస్తారు. మా పితరుడు గొప్పవాడు, మా జాతి గొప్పది. 12 గోత్రాలలో ఏ గోత్రంలో ఉన్నవాడైనా గర్విస్తాడు. గోత్రాన్ని బట్టి, వరకున్న మతమును బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి. ఆకాశమును భూమిని సృష్టించిన మా దేవుడు గొప్పవాడు అంటాడు. యెహోవా దేవుని బట్టి కూడా వారు గర్విస్తారు. గర్వం ఏ రూపంలో వచ్చినా దేవుడు ఊరుకోడు. దేవునికి అయిష్టమైన రెండు విషయం ఏంటంటే విగ్రహారాధన ఆయనకు పడదు. 2 గర్వము కూడా ఆయనకు పడదు. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు, అహంకారం ఎదిరిస్తాడు. దేవుడే నేను ఎదిరిస్తే నువ్వు బతకవు.